అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మొదలైన లా ఆఫీసర్లుగా నియామకం పొందడానికి ఉవ్విళ్ళూరే న్యాయవాదులంతా ఈ వీడియోని చివరిదాకా చూడండి. న్యాయ విద్యార్థులు కూడా ఈ వీడియోని చూసి అసలు న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది అని మీరు కూడా గమనించండి. ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వగైరా ఈ న్యాయవాదుల్ని ప్రభుత్వం నియమించుకునేటప్పుడు వాళ్ళు కోర్టుల నుంచి లేకుంటే డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గారి దగ్గర నుంచి ఒక ప్యానెల్ ఆఫ్ అడ్వకేట్స్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ ప్యానెల్లో వాళ్ళ పార్టీకి చెందినటువంటి లాయర్లు కూడా ఉండేటట్లు వాళ్ళు చూసుకుంటున్నారు. తర్వాత జడ్జి గారు ఆ ప్యానెల్ ఇచ్చాక వాళ్ళ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళు టిక్ కొట్టుకొని వాళ్ళు నియమిస్తున్నారు. ఈ రకంగా ఆ లిస్టు జడ్జి గారే ఇచ్చారు, మేము ఫాలో అయ్యామని చెప్పి వాళ్ళు ఇలా పబ్లిక్కి ప్రకటించి రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు. దీంట్లో రాజ్యాంగ ఉల్లంఘన ఎలా జరుగుతుందంటే ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వగైరా ఈ లా ఆఫీసర్ల పోస్టులన్నీ కూడా పబ్లిక్ అపాయింట్మెంట్ కింద వస్తాయి. ఆర్టికల్ 16 ప్రకారము అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, అప్లికేషన్ వేసుకోవడానికి సమాన అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళ పేర్లందరినీ పరిశీలించి వాళ్ళల్లో బెస్ట్ పీపుల్ని సెలెక్ట్ చేసే జడ్జి గారు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఈ సెలక్షన్ ప్రాసెస్లో కూడా కొన్ని కోర్టుల్లో అవకతవకలు జరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా వీళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందువల్ల నా విజ్ఞప్తి ఏంటంటే న్యాయవాదులందరికీ మీకు ఎవరికైతే ఈ పోస్టులు కావాలని అనిపిస్తుందో మీ రెజ్యూములు తయారు చేసి మీ జడ్జి గారులకి ఇలాంటి కలెక్టర్లకి దాంతో సంబంధం ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంపించండి. మీ అప్లికేషన్ వేయండి. మీరు ఎలా సెలెక్ట్ కాకుండా పోతారో మనం చూద్దాం. సమాచార హక్కు కింద వాళ్ళు తయారు చేసిన లిస్టులన్నింటినీ బయటకు తెప్పిస్తాము. తర్వాత కలెక్టర్లను కూడా మనం ప్రశ్నిస్తాము. ఇవన్నీ తీసుకెళ్లి మనం ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు ముందు పెట్టి వాటినన్నింటినీ స్క్రూటినీ చేపిస్తాము. ఎక్కడ తప్పు జరిగితే ఆ తప్పుల్ని సరిచేపిద్దాము. పార్టీలకు అతీతంగా న్యాయవాదులు ఈ యొక్క లా ఆఫీసర్లుగా సెలెక్ట్ చేయడానికి మనమంతా పోరాడదాము. దీన్ని ఎవరు ఆపలేరు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగాక గుర్తించాల్సిన పని లేదని మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు. అలాగే ఈ న్యాయ వ్యవస్థలో జరగబోయే అద్భుతం ఇదే. తరతరాల నుంచి ఇలా పొలిటికల్ పార్టీలకు చెందినటువంటి వాళ్ళని లా ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. దాన్ని ఇప్పుడు మనం స్టాప్ చేయబోతున్నాం. జిల్లాకి ఒక్కరైనా నా వెనకాల ఉంటే మనం ఢిల్లీ దాకైనా వెళ్ళి దీన్ని ఆపేస్తాము. మనం దీన్ని ఆపుతాము అని నమ్ముకున్న వాళ్ళు దీన్ని లైక్ చేయండి. ఆపాలని అనుకునే వాళ్ళు షేర్ చేయండి. దీన్ని ఇష్టం లేని వాళ్ళు డిస్లైక్ చేయండి. ఎంతమంది డిస్లైక్ చేస్తే మాకంత మీరు ప్రోత్సాహం ఇచ్చినట్టుంటుంది. అంటే ఎంతమంది వ్యతిరేకిస్తున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టు మేము కూడా బలంగా ప్రయత్నిస్తాము దీంట్లో పోరాడటానికి. ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీ నేనెవరో తెలుసుకోవాలని ఒక కుతూహలం వస్తే వచ్చి ఉండొచ్చు. నా పేరు రవీంద్రబాబు. ఎంటెక్ స్ట్రక్చర్స్ చేశాను, తర్వాత ఎల్ఎల్బి చేశాను. నేను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో సుమారు 30 సంవత్సరాలు ఇంజనీర్గా పనిచేశాను. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తూ 8 సంవత్సరాల సర్వీస్ను వదులుకొని తర్వాత ఎల్ఎల్బి పూర్తి చేశాను. 2020 ఎల్ఎల్బి ఎంట్రన్స్లో నేను ఆంధ్రప్రదేశ్ ఎంట్రన్స్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. తర్వాత 2023లో ఏపీ పీజీ లాసెట్లోను తెలంగాణ పీజీ లాసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చాను. నేను స్టేట్ ఫస్ట్ వచ్చింది కేవలం మార్కుల కోసం కాదు, నేను మార్పు తేగలను అని చెప్పి అందరికీ నమ్మకం కలిగించడానికే ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంకులు ఎయిమ్ చేశాను. అందువల్ల అది నా కమిట్మెంట్ ఇండికేట్ చేస్తుంది, నా కంటెంట్ను కూడా ఇండికేట్ చేస్తుంది. ఈ మార్పు చేసి చూపిస్తాము. లా ఆఫీసర్ల అపాయింట్మెంట్లో ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ని తగ్గించేస్తాము, కంప్లీట్గా తగ్గించేస్తాము. అది చేసి చూపిస్తాము.